ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జై శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది. కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుళ్ళ పేరిట ప్రజలను మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు, ఏం నిర్వాహకం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు, అది చెప్పి ఓట్లు అడగాలి. వాళ్ళు 12 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లు అడగడానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేసుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని, తమిళనాడు తరాలు పార్టీలన్నీ కలవాలని. ఎవరు ముందుకు రారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ ఎన్నికలు అయిన తర్వాత జిల్లా అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో కలిసి పనిచేయాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము మతము పార్టీ చూడకుండా నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం. రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని